హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మరియు హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ యొక్క ప్రమాణ స్వీకార వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరవుతున్నారు. అలాగే దేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఎన్డీఏకు సంబంధించిన కీలక నాయకులు కూడా హాజరవబోతున్నారు. అలాగే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం నుండి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేదా ఎవరైనా మంత్రులు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరితో పాటు స్టేట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి గారికి కాసేపటి క్రితమే ఆహ్వానం పంపారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మెగాస్టార్ చిరంజీవి గారు విజయవాడకు చేరుకోనున్నారు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పరిపాలించిన సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారని అప్పట్లో మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు బీజేపీ కార్యకర్తలు సైతం వైఎస్ఆర్సీపీపై ఫైర్ కావడం జరిగింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని సమస్యల గురించి తెలుగు టాప్ హీరోలతో పాటు టాప్ డైరెక్టర్లను తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ సమస్యలను వివరిస్తూ మెగాస్టార్ చిరంజీవి గారు 2 చేతులు జోడించి మీరు ఎలాగైనా సినిమా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి అంటూ వారికి నమస్కారం చేయడం జరిగింది. ఆ నమస్కారానికి ప్రతి నమస్కారం చేయకుండా ఆ వీడియోని కాస్త వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ఫేస్బుక్ లో పెట్టడం మెగా అభిమానులకు తీవ్ర కోపం తెప్పించింది. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మెగా అభిమానులు చాలా సందర్భాల్లో ఫైర్ అవుతూ వచ్చారు. ఆఖరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క ఇన్సిడెంట్ పై వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ కావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారికి మాత్రం ఒక ప్రత్యేకమైన గౌరవం ఇస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఆహ్వానం పంపారు నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు రామ్ చరణ్ తేజ గారు కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకార వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ తేజ గారికి కూడా ఆహ్వానం వెళ్ళింది. వీళ్ళిద్దరే కాకుండా మరికొందరు సెలబ్రిటీలు కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకార వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇలా మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిపేందుకు ఎన్డీఏ కూటమి నాయకులంతా సిద్ధం చేస్తున్నారు.